హలో అండి, అందరికీ నమస్తే. టైటిల్ కార్డ్ చూసి కంగారు పడమాకండి. అలా ఎందుకు చెప్పిన వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. రీసెంట్గా ఓపీకి ఒక పేషెంట్ వచ్చాడండి, 21 ఇయర్స్ అబ్బాయి. ఏమైందిరా అని అడిగితే, ఇట్లా గొంతు నొప్పి వస్తుంది సార్, ఒక 1 వీక్ నుంచి సోర్ త్రోట్ అని అంటారంట కదా, దాన్ని పెయిన్ కిల్లర్స్ అవి వాడాలంట, సాల్ట్ వాటర్ గార్గిల్ చేయాలంట అని మొత్తం కంప్లైంట్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ మొత్తం అబ్బాయే చెప్పారు సార్ కంగారుగా. ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు అని అడిగాను. అడిగితే ఇట్లా యూట్యూబ్లో చూశాను సార్, యూట్యూబ్లో ఇవన్నీ చెప్పారు. మరి ఆల్రెడీ యూట్యూబ్లో చూసావు, నువ్వే ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు కంగారు పడుతూ వచ్చావు అంటే, ఆ వీడియో చివరిలో గొంతులో గడ్డల్లాగా చూపించారు సార్. అవి చూసి భయం వేసింది. ఏమైనా నాకు ఉన్నాయేమో అని అట్లా కనుక్కోడానికి వచ్చాను అంటే, అప్పుడు అర్థమైంది అతని కండిషన్. సో అవి గడ్డలు కాదు నాయన, అందరికీ ఉండేవి. గొంతులో టాన్సిల్స్ అంటారు, కాయలు, గొంతులో కాయలు అంటారు కదా, ఇన్ఫెక్షన్ చేసినప్పుడు వాచి మనకి నొప్పి చేస్తుంది గొంతు. అంతేగాని అవేమి భయపడేవి కాదు, కంగారు పడమాకు. అలా కంగారు పడేవాడి యూట్యూబ్ వీడియోస్ చూడమాకు. అవి యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెడుతుంటారు, హెల్త్ వీడియోస్. అవి ఓన్లీ అవేర్నెస్ కోసమే చూడాలి, అంతేగాని కంగారు పడటానికి అయితే కాదు. అలా భయపడేవాడి అయితే వీడియోస్ చూడొద్దని కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాను. సో ఇదే విషయం మీకు కూడా చెప్తున్నానండి. ఎవరైతే యూట్యూబ్లో ఈ హెల్త్ వీడియోస్ అవి చూస్తుంటారో, అవి మన అవేర్నెస్ కోసమేనండి. అంతేగాని అవి చూసి అందులో ఉన్న కండిషన్స్ మనకున్నాయేమో అని ఊహించుకొని భయపడటానికి అయితే కాదు. అలా భయపడే వాళ్ళైతే దయచేసి యూట్యూబ్లో హెల్త్ వీడియోస్ చూడమాకండి. అది సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓన్లీ అవేర్నెస్ కోసమే చూడండి. అందుకే ఆ టైటిల్ కూడా అలా పెట్టాను. ఈ భయము, ఫోబియా అనేది చాలామందికి ఉంటుందండి మనలో. ఇది చిన్న శాంపుల్ మాత్రమే. దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.